SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. 1, 2, 3, 4. గోపి ఏంటమ్మా అలా నించో, దిష్టి తీస్తాను. దిష్టి తీయడం ఎందుకమ్మా? నువ్వు అన్నిట్లో ఫస్ట్ వచ్చి ఇన్ని బహుమతులు అందుకున్నావుగా, కనుక అందరు పిల్లలు వాళ్ళ నాన్నను నేను ఈర్ష్యతో చూసుంటారు. అందుకని వాళ్ళ నాన్ననికి ఎందుకు నా మీద ఈర్ష్య? ఎందుకంటే వాళ్ళ పిల్లలకి బహుమతులు వస్తాయేమో అని వాళ్ళ నాన్న ఆశగా వచ్చారు. తీరా నీకు వచ్చేటప్పటికి అమ్మా నేను ఎప్పుడు అడిగినా నాన్నగారు వస్తారు వస్తారు అంటావు, ఆయన రారు. నా నాటకం చూడడానికైనా రావచ్చు కదమ్మా. చూడు గోపి, ఆ పిల్లల నాన్నంతా మామూలు ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉన్నారు. కానీ మీ నాన్నగారు పెద్ద ఉద్యోగం చేస్తూ అమెరికాలో ఉన్నారు. కనుక రావడానికి కుదరదు. అవసరం తీరిపోయే కారణాన్ని వదిలేయటం మన అలవాటు. అయినా పురాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు. ఇక నిన్ను నేను వదిలేయడంలో వింతే ఉంది. వెళ్ళు, ఇక నీ జీవితంలో నాకు ఎప్పుడు కనిపించుకో. అమ్మా అమ్మా, నేను నాన్నగారిని చూడనే లేదు. ఒక్కసారైనా రావచ్చు కదమ్మా. వచ్చేస్తారు బాబు, వచ్చేస్తారు. మరి కొన్ని రోజుల్లో ఆయన విమానం ఎక్కి నీకొక విమాన బొమ్మ తీసుకుని జయమని వచ్చేస్తారు. ఆ తర్వాత మనతోనే ఉండిపోతారు బాబు. విమానం విమానం మా నాన్నగారిని తొందరగా తీసుకురా, చప్పని తీసుకురా. అమ్మా అమ్మా, విమానానికి అని చెప్పాను నాన్నగారిని తొందరగా తీసుకురమ్మనమని. అది తాగుకుంటూ పోయింది. చూసుకో, నాన్నగారు వచ్చేస్తారు. అవును బాబు, నాన్నగారు వస్తారు. పద, నువ్వు భోంచేదు గాని. నాన్నగారు వస్తారు, నాకు బొమ్మ తెస్తారు. నాన్నగారు వస్తారు. అమ్మా నీ రెడీ. టిఫిన్ బాక్స్ సర్దేశావా? సర్దేశాను, కానీ ఇవాళ దేవుడికి నీ మీద కోపం వచ్చింది. ఎవరికి? కృష్ణుడికా? ఎందుకని? పూజ దగ్గరికి రాలేదుగా, అందుకని. హోంవర్క్ చేసుకుంటూ ఉండిపోయానమ్మా. ఉండు, తనకి నీ చెప్తా. కృష్ణుడు కృష్ణుడు, మరేమో ఈవేళ బోల్డ్ అంత హోంవర్క్ ఉంది, చేయకపోతే టీచర్ తిడతారు. అందుకే అది చేసుకుంటూ ఉండిపోయాను. అందుకని పూజ దగ్గరికి రాలేదు. ఏమనుకోకే, సరేనా? చెప్పేశానమ్మా, తను ఇంకే అనుకోడు. బాబు, ఈ రోజు నీ రేడియో స్టేషన్ నుంచి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వేమో స్కూల్ నుంచి వచ్చేసి ఆడుకుంటూ ఉంటాను. నాకేం భయం. టాటా. టాటా. గుడ్ మార్నింగ్ సీత గారు. గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మగారు. నమస్కారం. నిన్న ఫంక్షన్ లో మీ అబ్బాయి గారు బ్రహ్మాండంగా నటించేశారు అమ్మగారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 9:30. నీ పేరు నరసమ్మ నా కదూ? నరసమ్మ గనక నరసమ్మనండి. చూ నరసమ్మ, నువ్వు అడిగిన జీతం ఇస్తాను. రేపటి నుంచి పనిలోకి వచ్చే. మీరు చెప్పపోయినా వచ్చేస్తాను రాధమ్మ గారు. ఆగు రాధా, ఆగు. చెప్పి విను. మీ నాన్న గురించి ఏం భయపడక్కర్లేదు. రాధా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మనం పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి పారిపోదాం. అమ్ము, మా నాన్న వచ్చి పట్టుకుంటే ఏడ్చాడు. వాడు ముసలాడు, వాడికి దొరకంగా. దొరికారా? దొరికారు. ఏరా, నా కూతురుతో పారిపోవాలనుకున్నావా? ముందు నీ పని చెప్తాను. నాన్న ఊటే నవ్వకూడదు. నవ్వాలంటే ఇంకా నేను నాన్న నాశనం, నేను పోతాను. బాబు ఇలారా. నీ పేరేమిటి? గోపి అండి. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చారు కదా. అవును, నీకెలా తెలుసు? ఇందులోకి కొత్తగా ఎవరో వస్తున్నారని మా అమ్మే చెప్పింది. మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా?
లేరండి, మా అమ్మకి రేడియో స్టేషన్ లో పని. మీరు రేడియోలోంచి వినే వార్తలన్నీ మా అమ్మే చెప్తుంది, తెలుసా? ఏమిటి, రేడియో సీత గారు మీ అమ్మగారా? కాదండి, మా అమ్మే రేడియో సీత గారు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. ఆయన తొందరగా తీసుకుని రమ్మనమని నేను ప్రతిరోజు పైన ఎగిరే విమానానికి చెబుతూ ఉంటాను. పిచ్చి ముండలు సరిగ్గా వినిపించుకుంటున్నాయో లేదో. రేపటి నుంచి నీ తరఫున నేను చెప్తానులే. గోపి, గోపి, అదిగో మా అమ్మ వచ్చేసింది. అమ్మా! ఏమిట్రా ఇక్కడేం చేస్తున్నావు? కొత్త పిన్ని గారితో మాట్లాడుతున్నా. నమస్కారం అండి. ఇవాళ ఇంట్లోకి దిగా. మొదటి పరిచయం మీ అబ్బాయితోటే. మా వాడికి కొత్త పాత అనేది లేదండి, ఎవరితోనైనా స్నేహం కలిపేస్తాడు. మీ పేరు? రాదండి. మీరే రేడియో సీత గారని తెలిసి చాలా సరదా పడ్డాను. మీ ప్రతి ప్రోగ్రాం వింటూనే ఉంటానండి. మీ వాడు స్టేట్స్ లో ఉన్నారంట కదండి? అవునండి, మా వాడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. ఇంతకు మీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు? కార్పొరేషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నారండి. చేసే పని చిన్నదైనా క్షణం తీరుకుండదు. క్యాంపులు, టూర్లని తిరుగుతూనే ఉంటారు. ఇలా గోడ దగ్గర నుంచి మాట్లాడుకోవడం ఏమిటండి? మా ఇంటికి రండి. లేదండి, ఇప్పుడు ఈ డ్యూటీ నుంచి వచ్చాను. స్నానం చేసి వంట అవి ఇవి చేసుకోవాలి. కాసేపు కూర్చుని వెళ్దురు. కాదండి, రేపు వస్తాను. రేపు ఉదయం ఎలాగో నాకు డ్యూటీ లేదు. బాబుని స్కూల్ పంపించి వస్తాను. రా బాబు. తప్పకుండా రావాలండి. రాధా ఆంటీ, మీ ఇంట్లో కుక్క పిల్లుందా? లేదు బాబు. ఇది వరకు ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి కుక్క పిల్ల ఉండేది, మీకు ఉందేమో అని అడిగాను. నాకు కుక్క పిల్ల అంటే భలే ఇష్టం. మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం బాబు. మా అమ్మ నాకు కొంటానండి. అప్పుడు దాంతో మనందరం కలిసి ఆడుకుందాం. వస్తా ఆంటీ. టాటా. టాటా. రండి రండి. బాబు స్కూల్కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడండి. మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? లేదండి, ఇవాళ ఏ దేవతలు కనకరించారా కానీ ఇంటి పట్టునే ఉన్నారు. ఉంటే ఇంకొక ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? నన్ను పని చేసుకునేవ్వకుండా ప్రతి క్షణం జోకులేస్తూ నవ్విస్తూ గొడవ చేస్తుంటారు. కూర్చోండి. ఏమండి, ఇలా రండి. రేడియో సీత గారనే ఆవిడొచ్చారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నమస్కారం అండి. ఏమండోయ్, రేడియోలో సీత గారి తీయని గొంతున్నప్పుడల్లా ఆవిడని చూడాలందని చెప్పేదాన్ని కదండి. అనుకోకుండా అదృష్టం వచ్చింది. ఆవిడను పిచ్చిగా అభిమానించే మనిషి ఇలా పక్కింట్లోకి రావటం ఆవిడ అదృష్టం కూడాను. చాలా ఊరుకోండి, ఎప్పుడు ఇలా తిరగాసి మాట్లాడండి. ఇవి నా మాటలు ఆవిడకు కొత్తేమో గాని ఆవిడ నాటకాలు నాకు పాతాయిగా. రేడియోలో ఒక నాటకంలో ఈవిడ బలాదూర్ భార్య పాత్ర చాలా అద్భుతంగా పోషించింది. ఆ రోజే అనుకున్నాను ఈవిడ గొప్ప నటి అని. అన్నట్టు మీ వారు అమెరికాలో ఉంటున్నారటగా? వస్తానండి. చిత్రంగా ఉంది. కూర్చుంటారని వచ్చినప్పుడంత కంగారు వెళ్ళిపోయిందేమిటి? ఏం గుర్తొచ్చిందో ఏమిటో. అమెరికాలో ఉన్న మొగుడు గారు ఏ దొరసానినో పెళ్లి చేసుకున్నట్టు ఆలోచన వచ్చిందేమో. ఎలా ఉంది చోకు? అదేం చోకండి. అయినా మహాలక్ష్మి లాంటి వదులుకుని మరో దాన్ని కట్టుకుంటే ఆ మొగుడు పశువు తప్ప మనిషి కాదండి. ఈ జోకు బాగుందే.